స్టార్ ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తన బ్లాక్ బస్టర్ చిత్రాలకు సీక్వెల్ చేసే పనిలో పడిన డార్లింగ్ తీరిక లేకుండా వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రభాస్ తాతగా కనిపించనుండగా యోగి బాబు, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ గ్లిమ్స్ విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికీ పలు కారణాల చేత వాయిదా పడింది. ఇక మళ్ళీ ది రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడుతున్నట్లు పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దురంధర్ మూవీ కూడా అదే తేదీన విడుదల కాబోతుండటంతో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఒకే రోజు రిలీజ్ అయితే నష్టాలు వస్తాయని భావించిన మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ది రాజాసాబ్ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. అసలు ఈ సినిమా రిలీజ్ చేస్తారా లేదా వాయిదాలు వేస్తారా అని మండిపడుతున్నారు.